ముందుగా మీకు బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక్కడ మీరు బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంత మహిళలందరూ ఒక దగ్గర చేరి మీరు ఆడడం గానీ ఇదంతా మీకు గుర్తింపుగా ఇక్కడ ఒక ప్లేస్‌ని ఎంచుకొని మరి ఈ గాంధీ భవన్‌లో మీరు ఆడడం మీకు ఎలా అనిపించింది? మన ఇంట్లో ఆడుకుంటే మన కుటుంబ సభ్యులతోటి బతుకమ్మ ఆడుకుంటాం. మన వీధిలో ఆడుకుంటే మన వీధిలో ఉన్న వాళ్ళతోటి బతుకమ్మ ఆడుకుంటాం. మన ఊరికెళ్తే మన ఊరి వాళ్ళతోటి బతుకమ్మ గాంధీ భవన్‌లో బతుకమ్మ అనేది డిఫరెంట్. ఇక్కడ అందరూ ఉంటారు. గ్రామ స్థాయి నుంచి గాంధీ భవన్ స్థాయి వరకు నాయకులు ఇక్కడ అందరం ఉంటాం. అందరం కలిసి చాలా మంచిగా ముందుగానే అనుకొని మనందరం కలుసుకోవాలి, గాంధీ భవన్‌లో బతుకమ్మ ఆడుకోవాలని. గాంధీ భవన్లో ఆడుకునే బతుకమ్మకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఉండి బతుకమ్మ ఆడుకోవడం అనేది చాలా ఆనందమైన విషయము. ఈరోజు ముద్దపప్పు బతుకమ్మ, మరి ఈ ముద్దపప్పు బతుకమ్మను తెలంగాణ ప్రజలందరికీ కూడా, ఆడబిడ్డలందరికీ కూడా ముద్దపప్పు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము గాంధీ భవన్లో బతుకమ్మ ఆడుకోవడానికి ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న కానివ్వండి, మా పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించిండ్రు. వాళ్ళు బతుకమ్మ ఆడకున్నా మేము బతుకమ్మ ఆడుకోవడానికి వాళ్ళు అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఆడబిడ్డలను ఏ విధంగా గౌరవించుకుంటారు, గాంధీ భవన్లో బతుకమ్మ ఈ రకంగా అరేంజ్ చేసుకోవడానికి సహకరించిండ్రు అంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సంస్కారం తెలుసు కాబట్టి, మహిళలను గౌరవించడం తెలుసు కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు ఈ బతుకమ్మ జరుగుతుంది.